హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఈవినింగ్ సిరీస్ సార్ సిరీస్ నాకు సార్ 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 అది మార్నింగ్ వెళ్ళాం సార్, బాబాయ్ నేను లోపలికి. అదే డాక్టర్స్ తో మాట్లాడితే కొంచెం క్రిటికల్ గా ఉంది, 70-30% అన్నారు సార్. ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నాడు? మన లోటస్ పాండ్ దగ్గర, ఫిల్మ్ నగర్ అపోలో సార్. అప్పుడు హైదరాబాద్. హరి ఎవరైనా టచ్ లో ఉన్నారా మన డాక్టర్లు? అదే సుబ్బారెడ్డి సారే డాక్టర్లు అది కూడా అప్డేట్ తీసుకుంటున్నారండి సార్ డైలీని. అదే సార్, నేను ఒకసారి హరి కూడా చెప్తాను. నేను సార్ నీ నెంబర్ కూడా ఇస్తాను, ఇచ్చి ఫాలో అప్ చేయమని చెప్తాను. సార్ ధైర్యంగా ఉండాలి సిరీస్, మంచిగా సార్ థ్యాంక్ యూ సార్. అది మీరే ఆదుకోవాలి సార్ డాడీని. అంటే ఫస్ట్ నుంచి మీ ఫ్యామిలీకి లాయల్గా ఉన్నారు సార్. వ్యాక్సిన్ వేసుకున్నాడా నాన్న? 2 వ్యాక్సిన్లు అయినాయి సార్. అయితే పెద్ద సమస్య ఉండదు అనుకుంటాను. నాకు తెలిసి 2 వ్యాక్సిన్లు. రెండో వ్యాక్సిన్ అయిపోయిన రోజులైంది. 2 months అవుతుంది సార్. 2 months అవుతుంది సార్. కోవాక్సిన్ కోవిషీల్డ్? కోవాక్సిన్ సార్. అదే సీఎం గారు అదే ఎంచుకున్నారు, నాకు అదే కావాలని చెప్పి. కోవిషీల్డ్ దొరికినా కానీ వద్దన్నారు సార్ అసలు. సార్ మీరే ఆదుకోవాలి సార్. ఇంకా అంటే ఫస్ట్ దేవుడు మీరే భారం సార్ మాకు. ఇంకా మీరే ఆదుకోవాలి సార్ ఏదున్నా. మేమంతా ఉంటాం, అందరం ఉంటాం. గాడ్స్ గ్రేస్. అదే సార్, అదే అంటే డిసిసిబి మిస్ అయినప్పటి నుంచే మొత్తం ఆందోళన పడిపోయారు సార్ డాడీ. దానికి దీనికి ఏం సంబంధం? ఇస్తాం కదా. అదే సార్. అండ్ పోలవరం కలిసిన తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యారు సార్, సీఎం గారు బాగా రెస్పాండ్ అయ్యారని. అది కాక ఫస్ట్ మీ నాయనకే ఇచ్చిన నేను, మీ అమ్మని. అంటే మమ్మీకి కూడా హెల్త్ బాగట్లేదు సార్, దాని గురించనే నేను 1 year నుంచి జాబ్ మానేసి మమ్మీని చూసుకుంటున్నా సార్ ఇంటి దగ్గరే. మనకి ఆడవాళ్ళ కోటాలో మనకని పెడదామన్నా అన్నారు సార్. పాపం సుబ్బారెడ్డి సార్ కూడా చాలా బతిమాలారు సార్ తీసుకోమని. అంటే మమ్మీకి హెల్త్ బాగోక తీసుకోలేదు సార్ మొన్న. నేను ఇంకా 1 year నుంచి జాబ్ మానేసాను సార్, మమ్మీ దగ్గర ఉంటున్నాను సార్ డాడీని చూసుకుంటాను. డాడీకి ఏదైనా అవుతే గానీ మొత్తం ఫ్యామిలీ రోడ్ మీద పడిపోతుంది సార్ ఇవాళ. సార్ మీరే ఆదుకోవాలి సార్. అదే మీరు అవకాశం వస్తే డాడీని రికవరీ చేంజ్ మనం మీ దగ్గర తీసుకొచ్చి నిలబెడతాం సార్. తర్వాత చేద్దాంలే కానీ సార్ ఫస్ట్ దీంట్లో నుంచి బయటపడదాం. సార్ ఉండాలి, అందరం ఉండాలి. నేను హరితో మాట్లాడతాను. సార్ థ్యాంక్ యూ సార్. హలో శ్రీకాంత్ రెడ్డి గారు, నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నాను. కంగ్రాచులేషన్స్ మా, మీ ఆడియో విన్నాను. థ్యాంక్ యూ సార్. చాలా ధైర్యంగా మాట్లాడారు. ఓకే సార్. ఏ మాత్రం భయపడకుండా సార్ మనకుండే హక్కులు కాపాడుకోవడానికి మీరు మాట్లాడారు. సార్ మీ ధైర్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలను రక్షించే విధంగా ఉండాలి పోలీస్ వ్యవస్థ. సార్ అట్లా కాకుండా బెదిరించడానికో భయపడడానికో ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. నేనున్నప్పుడు ఒక పని చేశాను. పోలీసులు బయట వస్తే వాళ్ళకు బాడీ వర్న్ కెమెరా పెట్టాను. అంటే ఒక కెమెరా పెట్టి వీళ్ళేం మాట్లాడతారో, అవతల వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎక్కడ ఇటువంటి లాంగ్వేజ్ కూడా మాట్లాడతారనే దానికి అది ఆడ చేసి మళ్ళా కంట్రోల్ రూమ్ కి ఎప్పటికప్పుడు రియల్ టైంలో లింక్ చేశాం. అంటే పోలీసు వ్యవస్థ ఒక బాధ్యతగా ప్రవర్తించాలి, సివిలియన్స్ ను కూడా గౌరవించాలి, ఇష్టానుసారంగా చేయకూడదని చేసి దానికోసం పెట్టాను. నిన్న అతను మాట్లాడిన హెడ్ కానిస్టేబుల్ మాట్లాడి చూస్తా ఉంటే మిమ్మల్ని అంటే ఒక లెక్కలేనితనంగా ఇష్టానుసారంగా ఒక సివిలియన్, ఒక రెస్పెక్టబుల్ గౌరవనీయులైనటువంటి ఒక ప్రజలనే ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు. మీరు కూడా చాలా ధైర్యంగా ఏ స్టేషన్ రమ్మంటారని క్వశ్చన్ చేయడం, అదే మాదిరిగా మీరు మీ అడ్రస్ చెప్పడం, నీ యొక్క పరిధిలోకి నా స్టేషన్ రాదు, నువ్వు నన్ను రమ్మంటావేంటి అడగడం, అదే మరి వారెంట్ ఉందా అని ధైర్యంగా నేనేం తప్పు చేశాను వారెంట్ ఉందని అడగడం, మీరు పెట్టిన వీడియోస్ కూడా ఏవైతే పోస్టింగ్స్ పెట్టారో అవన్నీ కూడా అసభ్యంగా ఎక్కడా లేవు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అసభ్యంగా పెట్టారు, అలాంటి నన్ను అడుగుతున్నారు మీరు అని చెప్పి ధైర్యంగా ఒక మనోధైర్యంతో మాట్లాడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, బాగా చేశారు, చాలా కంగ్రాచులేషన్. ఇప్పటికే వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. మీరు ఒక రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరికీ ఒక ఆదర్శంగా మిగిలారు. ప్రతి ఒక్కరూ ఇదే మాదిరిగా చేయాల్సిన అవసరం ఉంది. మనం తప్పు చేయలేదు, ఎందుకు భయపడాలి? మనం పెట్టింది, మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి.
మాట్లాడే స్వేచ్ఛ, సార్ అదే మరిగా మన రాజకీయ పార్టీల్లో పనిచేసే హక్కు, మనం ఏ తప్పు చేయనప్పుడు ధైర్యంగా కాళ్ళు ఎత్తుకొని తిరిగే ఇది ఉంది.